ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అబ్బాయిలు ఏ సందర్భాల్లో ఏడుస్తారు? పెళ్ళైన తర్వాత అన్నా, పెళ్ళైన తర్వాత అన్నా. నువ్వు చెప్పిన దానికి ఆనందపడాలో బాధపడాలో అర్థం కూడా కావట్లేదు రా. బట్ అయినా సరే నీకు నేను చాక్లెట్ ఇస్తా, ఎందుకంటే నువ్వు చెప్పింది అక్షరాల సత్యం, నిజం. పెళ్ళైన 3 రోజులకే మొగుడు చేత 3 చెరల నీళ్ళు తాగిస్తే ఏడుస్తాడు. ఆల్మోస్ట్ రిలేటింగ్ గానే ఉంది కదా. వాడు జరిగింది చెప్పాడు, ఈమె ఏం చెయ్యాలో చెప్పింది. పెళ్ళైన 3 నెలలకు పెళ్ళానికి 6వ నెల అని తెలిసినప్పుడు. అరే నేను గర్వించే సమాధానం అన్నా, గర్భించే సమాధానం అనలే. ఫస్ట్ నైట్ రోజు ఫుల్ గా మోషన్స్ అయితే. వాడు యాక్చువల్ గా చెప్పింది కరెక్టే. నైట్ టైం లో సీరియస్ గా వీడియో చూస్తున్నప్పుడు మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతే ఏర్పస్తాయనే. ఏ వీడియో రా? నా షో నా ఇష్టం. వాడు నిజమే చెప్పాడు. నా కొడుకు నా దగ్గరకు వచ్చి అంకుల్ మా నాన్న దగ్గర తీసుకుపోన్నప్పుడు నాకు ట్రై చేస్తున్న అబ్బాయి నేను అన్నయ్య అని పిలవటం. నువ్వు తినే కందిపప్పులో 3 కిలోల పురుగులు పడా. ఇంటికి వెళ్ళాక రోజు పెళ్ళాం కొడుతుంటే ఎవరితో చెప్పుకోలేక ఏడుస్తారు. అంటే నీ ఇంటెన్షన్ అదేగా? మొగుడిని 3 చెరువులు నీళ్లు కాకుండా వాడిని ఇజ్జత్ తీసేద్దామనేగా, వాడిని తొక్కిపట్టి నారదిద్దామనేగా, వాడి పసి హృదయాన్ని కింద పడేసి తొక్కుదామనేగా. గులాబీ పువ్వు మీద యాసిడ్ పోసినట్టు ఏంటి ఆ నవ్వు? నువ్వెందుకు ఇంత కనెక్ట్ అవుతున్నావు? ఇంటికి వెళ్ళగానే నిన్ను ఎవరైనా కొడతారా? నేను ఎవరికి చెప్పుకోలేను కాబట్టి. రెడీ అమ్మా, టేక్. అమ్మాయితో పెట్టుకున్న ఏమో కూడా ఏడుస్తాడన్నా. అసలు నీ మీద గుమ్మరిద్దాం అనుకున్నాను రా చాక్లెట్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పెళ్లి తర్వాత వచ్చే మార్పులు ఏంటి? నైట్ లో లేట్ అవుతుంది అన్న. ఏది లేట్ అవుతుంది? పడుకోవడం. అది చెప్పు. అర్థం చేసుకో, పెళ్ళైంది కదా నీకు కూడా. మరి ఈ ఏజ్ లో నీకు ఇంత తెలిస్తే ఆ ఏజ్కి వస్తే ఏం తెలీదురా. బాయ్ ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్ళడం తగ్గుద్ది. అంటే తగ్గుద్దంటే వెళ్తావు, పెళ్ళైన తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తావు. తప్పేంటి? తప్పేంటా? నువ్వే చెప్పావుగా, రిఫ్రిజిరేటర్ లోపల మేము పెడతాము, అప్పుడప్పుడు వెళ్ళొచ్చేస్తాము, చల్లగా ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్. మీరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్ప. పెళ్ళైన తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ తో వెళ్తావా? పని మనుషులతో వెళ్తారు, పని మనుషులతో వెళ్తారు. ఎవరైతే ఏంట్రా గర్ల్ ఫ్రెండ్ అట్లీస్ట్ మేలు, పని మనిషి మరి చీప్. పని మనిషి చీపా? చీపా? ఎంతమంది కనెక్ట్ అయ్యారండి పని మనిషికి? అరే నేను ఒక్కసారి చెప్పాను, మీరు 3 సార్లు అడవండి రా. పని మనిషి చీపా? చీపే. వాళ్ళు అన్నది కరెక్టే, చీపే. మనం చీపా? చీపా కింద పొట్ట పైన బట్ట అవుతుంది. కింద పొట్ట పైన బట్ట అయితది కాదు, వస్తది. అబ్బాయిలు ఫోన్ లో ఎవరితో మాట్లాడినా డౌట్ పడతారు. మీకున్న మాయరోగం అది. ఒప్పుకున్నందుకు ఒకసారి చప్పట్లు కొట్టండి రా. షేపులన్నీ మారిపోతాయన్న, రోజు చిత్తా కొడతారుగా. అదేంటో భయ, పెళ్ళయ్యాక పెళ్ళని తప్ప అందరు అందంగానే కనిపిస్తారు. పెళ్లికి ముందు మన బట్టలు ఉతుక్కుంటాం, పెళ్ళైన తర్వాత పెళ్ళం బట్టలు కూడా ఉతుకుతాం. హర్రర్ సినిమాలు మానేసి పిల్లల మొక్కలు చూస్తాం. పెళ్లికి ముందు షుగర్ ఇంట్లో ఉంటది, పెళ్ళైన తర్వాత షుగర్ మనలో ఉంటది. ఎందుకంటే పెళ్ళాం తీయగుంటది. అంత సీన్ లేదు. పెళ్ళాం పెట్టే టార్చర్ వల్ల అడ్డమైన రోగాలు వచ్చి షుగర్ కూడా వస్తుందని చెప్తున్నాడు. నీకు నేనున్నా కదరా. దునియాలో లేని కొత్త కొత్త రూల్ పెడతారు. కరెక్టే. మనం అప్పటిదాకా వినుండం. ఎక్కడ పక్కింటి ఆంటీ అంకులు కొట్టుకున్నప్పుడు కూడా వినుండం. అదేంటో అమ్మ, మనకి పెళ్లి అవ్వగానే కొత్త రూల్స్ వస్తాయి. మన బాధ ఖర్చుల కన్నా వాళ్ళ మేకప్ ఖర్చులు ఎక్కువ.
మన బార్ ఖర్చుల కన్నా వాళ్ళ మేకప్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. కరెక్టే. ఇంతమంది జీవితాలను ఒకటేసారి పాడు చేయడానికి నీకు అసలు ఏమన్నా ఉందా? ఒక మగాన్ని ఇంకో మగాన్ని కాపాడుతున్నా. పెళ్లికి ముందు హీరోలా తిరుగుతాం అన్నయ్య, అదేంటో తెలియదు, పెళ్ళయ్యాక జీరోలు అయిపోతాం ఆటోమేటిక్. పెళ్లికి ముందు పనులన్నీ మేం చేస్తాం, పెళ్ళైన తర్వాత పనులన్నీ చేయించుకుంటాం. అవును, మేము పని మనిషిని పెడతాం కాబట్టి మీరు చేయించుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎలాంటి సందర్భాల్లో పార్టీ చేసుకుంటాం? జనరల్ గా మగాడని లేదు, ఆడపిల్లని లేదు. నా బాయ్ ఫ్రెండ్ కి 6 ప్యాక్ ఉన్నప్పుడు పార్టీ చేసుకుంటాం. పెళ్ళాం పుట్టింటికి వెళ్ళినప్పుడు మనం చేసుకుంటాం కదా అదే. ఎగ్జామ్స్ లో మనది ఒక సబ్జెక్ట్ పోయి మన ఫ్రెండ్ 3 సబ్జెక్టులు పోతే చాలా హ్యాపీగా ఉంటుంది. కష్టపడి అక్కని ట్రై చేస్తే చెల్లపడ్డప్పుడు. అవునరా, అది కరెక్టే. జనరల్ గా అక్కల కంటే చెల్లెళ్ళే అదిరిపోతారని బయట వినికి కత్తిలాగా ఉంటారు కదా అన్న. టాక్ నాది కాదురా, టాక్ అంతే. ఏం లేదు, మా చెల్లి కన్నా నేనే బాగుంటా. చెల్లుందా మన పిల్లలు ఉన్న వంటలు తిని కూడా ఇంకా బతికే ఉన్నామని తెలిసినప్పుడు పార్టీ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటోరా, నిన్ను చూస్తే జాలేస్తుంది, భయం వేస్తుంది. నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ కి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అవార్డు వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి పార్టీస్తాను. ఒక అబ్బాయి వచ్చి నువ్వు అందంగా ఉన్నావన్న దానికే పార్టీయా? అలా అయితే రోజుకి నేను ఎన్నిసార్లు పార్టీ చేసుకోవాలి? ఆ అమ్మాయి నిజంగా చెప్పింది, నువ్వు కళలో గురించి మాట్లాడుతున్నావు. నేను చెప్పిన డైలాగ్ టీవీలో వచ్చినప్పుడు పార్టీ చేసుకుంటాం. మన ఎవరు చనిపోయినప్పుడు. క్రూరుడా, పాపాత్ముడా, ఎందుకు అలా మాట్లాడతాడు? ఇప్పుడు ఒక విషయం చెప్తా. శూర్పణఖ చచ్చిపోయింది అని తెలియగానే మనం ఎందుకు అంత పండగ చేసుకున్నాం? శూర్పణఖ అయితే దయ్యం. వాడి లవర్ శూర్పణఖ. చిచ్చి, నేను అనక్కలేదు, వాడికి ఎప్పుడో తెలుసు ఆ విషయం. కెమిస్ట్రీ టీచర్ కెమిస్ట్రీ క్లాస్ చెప్పడానికి ఇంటికి రమ్మన్నప్పుడు. నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతా. 3 క్వశ్చన్లకి మీకు 5 ఛాన్సెస్ ఉంటాయి. 5 లో 3 కరెక్ట్ చెప్పాలి. ఆ 3 ఏం కరెక్ట్ చెప్పాలి అంటే, ఆల్రెడీ నేను మా వాళ్ళని అడిగేసి ఆ క్వశ్చన్, వాళ్ళు దానికి సమాధానం కూడా చెప్పేశారు. మీరు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ని గెస్ కొట్టి ఆన్సర్ చెప్పాలి. థింకింగ్ పవర్ కి నేను రీచ్ అవ్వాలంటే మీకు తెలియట్లేదు. వాళ్ళందరూ ఏ కాలేజ్ రా చూసావా? అరే మీకు బ్రెయిన్ ఉందా చూసావా? ఒకటి లేదని చెప్పాడు. ఫస్ట్ క్వశ్చన్, అబ్బాయిలు ఏ సందర్భాల్లో ఏడుస్తారు? లవ్ ఫెయిల్యూర్. ఏడవరా మీరు? అది పార్టీ చేసుకునే టైం లవ్ ఫెయిల్యూర్ అయితే. ఇంకొక ఛాన్స్ తీసుకుంటా. ఇగో మీకు ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి. 4లో 3 కరెక్ట్ చెప్పాలి. సరే, ఊరికే చెప్పేస్తాను. మందు కొట్టినప్పుడు ఏడుస్తారా? అదేంటి, మందు కొట్టి ఫ్రెండ్స్ పట్టుకుని పోతే ఏడుస్తారుగా అబ్బాయిలు జనరల్ గా. ఏంటి అది కాదు, మా వాళ్ళు ఏంటి బలవంతం చేస్తారేంటి? ఏడండి నాకు అర్థం కావట్లేదు. 3 ఛాన్సులు చచ్చినట్టు కరెక్ట్ చెప్పాలి. ఆప్షన్ ఏమని ఇస్తారా? ఆప్షన్లే 3 ఉన్నాయి, చెప్పండి. ప్రేమలో పడి అమ్మాయి ఖర్చులు పెట్టించినప్పుడు పాకెట్ లోంచి పర్స్ తీలేక ఏడుస్తారు. ఇది కాదు ఆన్సర్, నేను ఊరికే గెస్ట్ చేస్తాను, ఇది చెప్పలేదు ఇంకా. అందులోనే 4 విషయాలు యాడ్ చేశారు, ఏదో ఒక్కటి కరెక్ట్, కానీ అది కాదు. ఇందాక నువ్వు ఎట్లా చెప్పావు ఆన్సర్? అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళిపోయి కాలేజ్ ఖర్చులు పెట్టించడానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఖర్చులు పెట్టేయమన్నప్పుడు జేబులోంచి పాకెట్ తీయలేక. ఏదో ఒక్కటి కరెక్ట్ అవుతుంది అనుకున్నా, కానీ అది ఆన్సర్ కాదు. ఏది ఈ అమ్మాయి మొహం చూసి అన్నప్పుడు నేను చూడలేదని ఆ పిల్ల ఫీలింగ్. నీకు ఇక్కడ కూడా కళ్ళున్నాయా? నీ ఎదవట్టిలే. పెళ్లి చేసుకున్నప్పుడు. ఇంకా నా షో నా ఇష్టం టీవీలో రాకపోతే ఏడుస్తారు. రెండు అయిపోయినా ఇంకొకటి ఉంది నీకు. చెప్తా మీరా? తెలుసా ఆన్సర్ నీదని. నా ఇష్టం, నేను పడిందే పాట. బికాస్ ఎగ్జామ్ ముందే ఏడుస్తారు. ఎగ్జామ్ ఉందా?
అరే ఇంకా నా వల్ల కాదు. రెండు చెప్పావు కదా, నేనేమనుకోని ఇచ్చేయి. సెకండ్ క్వశ్చన్, పెళ్లి తర్వాత వచ్చే మార్పులు ఏంటి? వీళ్ళు ఎంత ఘోరంగా ఇచ్చుంటారో దీనికి సమాధానం. చాలా ఘోరంగా. అసలు మా వాళ్ళు అయితే యంగ్ జనరేషన్స్ అయితే ఇప్పుడు అంత సిగ్గుపడే సమాధానాలు నేను ఎక్కడి నుంచి ఏరుకున్నా. వాళ్ళు చూడడానికి చాలా లేజీగా ఉంటారు, బట్ దే ఆర్ క్రేజీ బాయ్స్. పెళ్లి తర్వాత అమ్మ నాన్న అవుతారు. నీకొకటి తెలుసా, దీన్ని బట్టి వాళ్ళు చాలా బెటర్. అంటే కంపల్సరీ వాళ్ళకి ఇష్టమైతేనే అవుతారు. రెండు అయిపోయినాయి. అదేంటి, ఇది కూడా తప్పేనా? ఖచ్చితంగా తప్పే. ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి. 3 చచ్చి అంటే సమాధానం చెప్పి నన్ను చంపి సమాధానం చెప్పమాక. పెళ్లి తర్వాత వచ్చే మార్పులు, అమ్మాయి అబ్బాయిని డామినేట్ చేస్తుంది. ఆ అబ్బాయి అమ్మాయి చెప్పు కింద రాయలో. ఏ ఊళ్ళో అయినా జరిగిందిరా ఇది. అన్ని మీ షోలో చెప్తారు కదా ఎప్పుడు. నేను క్రేజీగా చెప్పాను, అంతేగాని అమ్మాయి అబ్బాయిలా చెప్పుగా అని అనమనిలే. వాయే 3 వాయే తేరకు దోయి బచ్చా. ఒక్కటైనా కరెక్ట్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నా చాక్లెట్లు మిగులుస్తున్నాను. చెప్పు ఇంకా 2. క్లూ మొగుడు పెళ్లి అయిపోయిన తర్వాత. ఏం క్లూరా. మొగుడు పిల్లలు అవుతారు. శబాష్రా. పెళ్లికి ముందు కూడా అమ్మాయిలు పెళ్ళాలి అవ్వచ్చు. మొగుడు పెళ్ళైన తర్వాత లేట్ గా గోడ దూకి ఇంటికి వస్తాడు. అమ్మ జీవితం తగలేయ్యా. బంద్ చేయండి కెమెరా, బంద్ చేయండి. పువ్వులు తీసుకొస్తాడు, ఇంటికి పరుగున వెళ్తాడు. టైం అవ్వక ముందరే ఆఫీస్ నుంచి చెక్కేస్తాడు. పోరా లేరా లే. చూడు లాస్ట్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో పార్టీ చేసుకుంటాం? బ్రేకప్. బ్రేకప్ ఎవరో చెప్పారు. నేనే చెప్పా బ్రేకప్ అని. నువ్వే చెప్పావా? ఇచ్చావు తిను. ఒకటైతే కరెక్ట్ చెప్పావు, ఇంకా 4 ఉన్నాయి. ఎగ్జామ్ పాస్ అయితే పార్టీ చేసుకుంటారా? పెళ్ళాం ఊరెళ్తే. ఇంకొక ఆన్సర్ చెప్పు సమీరా, నువ్వు చెప్తావు. చెప్పగలుగుతావు నువ్వు చెప్తే. ప్రేమించిన అమ్మాయి చెప్పు. చచ్చిపోతే లవర్ చచ్చిపోతే పార్టీ ఏంటి? ఈ అమ్మాయి 3 చెప్పేసిందిరా. నీకు ఒక టేబుల్ నేర్పిస్తాను, నేర్చుకో. ఓకే. బే ఒకట్ల బే. బే రెండ్ల బెబ్బే. బే మూడుల బెబ్బే. బే 4లో బెబ్బే అవ్వాలి కదా. మీరు గవర్నమెంట్ స్కూల్ ఏమో, మేము ఇంటర్నేషనల్ స్కూల్.